ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంపేదో అంటుకుపోయినట్టు అంత కంగారుగా కేకేశారేంటండి? అందరినీ రమ్మన్నారు, పిలిచాను. చెప్పండి గురువుగారు. దేవీ శరన్నవరాత్రులు రాబోతున్నాయమ్మా. అందరూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి తినడానికి ఆహారం, తాగడానికి పాలు కూడా ఏదో ఒక రోజు అందుబాటులో లేకుండా పోయి ఆకలితో అలమటిస్తారని విశాలాక్షి చెప్పింది స్వామి. జరగబోయేదాన్ని తప్పించలేరు నైని. స్వామి, పెద్దవాళ్ళు ఒక్క పూట తినకపోతేనే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పసిపిల్లలు తట్టుకోగలరా? ఇంట్లో పాలు లేకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చి తాగిస్తే సరి. ఈ మాత్రానికే కంగారెందుకు బావగారు? దొరకవు, దొరికినా అరగవు. మమ్మీ బాగా చెప్పారు కదా మమ్మీ. మంచి జరుగుతున్నట్టు అంటారే. ఏది చెప్పినా గురువులు నిక్కచ్చిగా చెప్తారని వల్లభ ఉద్దేశం హాసిని. ఇంతకీ ఆ సమస్య ఎందుకొస్తుందో తెలియట్లేదు. వచ్చేలా చేస్తారు. ఎవరి స్వామి? తెలియదు. మీకే తెలియకపోతే మాకెలా తెలుస్తుంది? తెలియకుండా జాగ్రత్త పడతారు సుమన. విధి వ్రాతలో వాళ్ల పేర్లుంటాయి గాని చదవలేరు. ఎందుకైనా మంచిదని చెప్పడానికి వచ్చాను. పసిపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. విశాలాక్షి చెప్పడమే కాదు, మీరు కూడా ఇంటికి వచ్చి మరీ చెప్పారు అంటే అందుకు తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం గురువుగారు. మొక్క మాట. దేవి నవరాత్రుల్లో పసిపిల్లల కోసం మీలో ఎవరు సాహసం చేస్తారో చెప్పండి. దాన్ని బట్టి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవచ్చు. బిడ్డల్ని కన్న తల్లులు ఎప్పుడు యోధుల్లా సిద్ధంగా ఉంటారు గురువుగారు. ఆ మాటకొస్తే నన్ను తిలోత్తమమ్మ కనకపోయినా నాకు కూడా తను రక్షణగా ఉంటుంది. బాబు మరి నేను మా తమ్ముడు ఏమైపోవాలి బాబు? ఇంతకీ సాహసం అంటే ఏంటో చెప్పనివ్వండి. చెప్పండి స్వామి. తల్లైన వారు, అమ్మ అని పిలిపించుకునేవారు బిడ్డల క్షేమం కోసం ఏ పనైనా చేస్తారు. అది కాదు విక్రాంత, ప్రాణత్యాగం చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.